ఆర్మూర్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ PSSM ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో అహింస యోగా శాఖ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన ర్యాలీ క్షత్రియ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. సెప్టెంబర్ 2వ తేదీ నుండి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కావున జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ అధికారులను ఆదేశించారు. పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు బ్రిటన్ వైద్యులతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగర్ బీరప్ప తెలిపారు. బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం TBGKS కు ఎమ్మెల్సీ కవిత గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల TBGKS గౌరవ అధ్యక్ష పదవి నుంచి బీఆర్ఎస్ కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు కట్టబెట్టింది. HMS తో దోస్తీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు ఎందుకు చేయలేదని AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రద్దు చేస్తారా? నీళ్లు వృధాగా పోతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పగలరా? కమిషన్ రిపోర్టులు స్పష్టమైన సిఫారసులు లేవు. దొంగలకు శిక్ష ఎలా పడుతుంది? నివేదికను కేబినెట్ భేటీ ద్వారా మీరే లీక్ చేస్తారా అని ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో తగ్గుముఖం పట్టింది. నిన్న ఇన్ఫ్లో 6 లక్షల, అవుట్ఫ్లో 5.50 లక్షల క్యూసెక్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇన్ఫ్లో 3.70 లక్షలు, అవుట్ఫ్లో 3,26,857 క్యూసెక్లకు తగ్గింది. కాగా ప్రాజెక్టులోకి తాజాగా 1,088 అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009-14లో కేంద్రం చెప్పిన దోపిడీ చేసేందుకు ప్రాజెక్ట్ స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఆ విషయం దాచి 2017లో ఉమాభారతి లేఖను పట్టుకుని అది తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టొద్దని ఎప్పుడు చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్ళు సూచించారని అసెంబ్లీలో తెలిపారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ ని మార్చడం స్వంత నిర్ణయం కాదని కేబినెట్ లో చర్చించామని హరీష్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం. 2009 నుంచి 14 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రజాధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. ఆంధ్ర పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం నిర్మించామని తెలిపారు.